దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి కలవరి ప్రార్థన మందిరం ద్వారా జరిగే పరిచర్యలు మరి మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాయని నమ్ముచు మనం ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకు ఘనమైనటువంటి వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి ఈ రీతిగా సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రములు. మీకు మహిమకరంగా దీవెనకరంగా మీరు వాడుకొని మహిమ తెచ్చుకోమని, నీ మాటలు వింటున్నటువంటి వారి జీవితంలో మీరు కార్యం చేయమని, వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సు మాకు దయచేయమని కోరుకుంటూ, మీరే మహిమ, మీరే ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ఈ యొక్క ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. బైబిల్ వాక్యాన్ని చదువుకొని మనము దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు రచించినటువంటి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ మనం చదవబడినటువంటి ఈ మాటలు చూస్తూ ఉంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారి చేత మాట్లాడిస్తున్నటువంటి ఈ మాటలు అన్యులైనటువంటి జనాంగమును గురించి, అలాగే యూదులైనటువంటి జనాంగమును గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది వాక్యము మనకు కాదండి, యూదులకు మాత్రమే అది ప్రకటించబడిందని చాలామంది అపోహపడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యము మనందరికీ విశదపరచడానికి అపోస్తలుడైన పౌలుని దేవుడు ఎన్నుకొని అందరి కొరకు రచించబడినటువంటి ఈ మాటలు వివరిస్తూ ఉన్నారు. ఈ వాక్య భాగాన్ని, ఈ యొక్క 2వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ వెళితే, ఇక్కడ అన్యులతో మాట్లాడుతూ ఉన్నారు, అలాగనే యూదులైనటువంటి వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ యొక్క మాటలు అపోస్తలుడైన పౌలు గారు చక్కటి వివరణతో మనకు అందిస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్నప్పుడు మనం కలగవలసినటువంటి భావం ఏంటంటే, మనం అపరాధములోనూ పాపములతోనూ మనం చచ్చిపోయిన వారుగా ఉంటే, దేవుడు మన కోసం యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మనల్ని ఆ పాపములో నుండి, అపరాధములో నుండి బ్రతికించింది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం బ్రతికించబడ్డామనే మాటలు ఇక్కడ మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూడవలసినటువంటి, చాలామంది అనుకుంటారు కదా, చచ్చిపోయిన వాళ్ళు మరి ఎలాగ జీవిస్తారండి, చచ్చిపోయిన వాళ్ళు ఎలా బ్రతుకుతారండి అని అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నది ఏంటంటే, ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వారి కోసం మాట్లాడుతూ ఉన్నారు. విశ్వాస జీవితంలో ప్రభువును తెలుసుకొని, ప్రభువును అంగీకరించి, ప్రభువును అంగీకరించకపోయినా అంగీకరించినా కూడా ఆత్మీయమైనటువంటి స్థితిలో చనిపోయినటువంటి వారి కొరకు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము జీవితంలో మనం చూసినట్లయితే, ఆదామును దేవుడు అన్నాడు, అయ్యా, ఈ తోట చెట్ల ఫలములన్నిటిలో ఏ ఫలమైనా నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ మరి ఈ తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులు తెలియపరిచే ఫలాన్ని మట్టికి నువ్వు తినొద్దు అని చెప్పాడు. అయితే ఆదాము అవ్వలు ఇద్దరు కూడా ఆ మాటను మరి మీరారు. దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా చక్కటి మాట ఒకటి రాయించారు, అది నాకు ఇష్టమైనటువంటి మాట. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమిస్తాడు.
ఇక్కడ దేవునికి ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు ఏ విషయంలో అయినా ఆయన కోప్పడలేదు కానీ, ఏ విషయంలో అయినా ఆయన బాధపడలేదు కానీ, ఆయన ఆజ్ఞను మీరితే మట్టికి ఆయన క్షమించే దేవుడు కాదు. ఎప్పుడైతే వీరు ఆ ఫలమును తినొద్దన్న ఫలమును తిన్నారో వారు చచ్చిపోయారు. అంటే ఆయనే అన్నాడు, దేవుడే వారితో స్వయంగా చెప్పాడు, మీరు ఆ ఫలము తినుదినమున నిశ్చయముగా చస్తారని చెప్పాడు. అంటే వారు చనిపోయారా? ఆ తర్వాత కాలంలో కూడా వారు బ్రతికున్నారు, వారు సజీవంగానే ఉన్నారు, వారు పిల్లల్ని కన్నారు, వారి పిల్లల ద్వారా పిల్లల కుటుంబాలు విస్తరింపజేయబడ్డారు. ఈ రోజుకి కూడా ఆయన జనాంగం ఉంది. అర్థమవుతుందండి ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. ఆదాములో ఉన్నటువంటి ఆ ఆజ్ఞాతిక్రమమే ఇప్పటికీ కూడా మన జీవితాల్లో కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నాం. ఇప్పటికీ దేవునికి అవిధేయత చూపిస్తున్నటువంటి వారిగా వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి జీవితాలు కలిగి మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆదాములో ఉన్నటువంటిదే ఆ లక్షణం మన జీవితాల్లో కూడా పనిచేస్తూ ఉంది. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుడు చెప్పాడు అక్కడ, మీరు ఆ పండు తిను దినమున నిశ్చయంగా చస్తారని. కానీ వారు చావలేదు. కానీ చనిపోయింది ఎట్లా అంటే దేవునితో సహవాసాన్ని చంపేసుకున్నారు, దేవునితో మాట్లాడే అనుభవాలు చంపేసుకున్నారు, దేవునితో సహవాసం చేసే ఆ యొక్క జీవితాన్ని పోగొట్టుకున్నారు. అంటే ఆత్మీయమైనటువంటి మరణాన్ని వారు పొందుకున్నారు. ఆత్మీయ మరణం అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ దేవుని నుండి వేరవటమే ఆత్మీయ మరణము. ఇప్పుడు మన దేహంలో నుండి మన ఆత్మ బయటికి వెళ్ళిపోయిందనుకోండి, అది శరీర మరణం. కానీ ఇక్కడ ఆత్మ దేవుని నుండి దూరమైపోయింది. దేవునికి దూరమైపోయినటువంటి మనలను మరలా దగ్గరికి చేయటానికి, మనం అపరాధములతోనూ పాపములతోనూ చచ్చిపోయినటువంటి స్థితిలో మనం ఉండగా యేసు ప్రభు వారి ద్వారా తిరిగి మరలా ఆయనతో కలిసే జీవితాన్ని మనకు ఇవ్వబోయాడు దేవుడు. మరలా తిరిగి ఆయనతో కలిసే జీవితాన్ని మనకు అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఈ మాటల్లో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఇది యూదుల కోసమో లేకపోతే అన్ని జనాంగం కోసమో కాదు, కానీ మనందరి కోసం రాయబడినటువంటి మాట ఏంటంటే, మీరు మీ అపరాధములతోనూ మీ పాపములతోనూ మీరు చచ్చిపోయి ఉన్నారు, కానీ ఆయన ప్రేమ మిమ్మల్ని బ్రతికించుకుంది. ఆయన విలువైనటువంటి త్యాగం మిమ్మల్ని రక్షించుకుంది. ఆయన మరణం మిమ్మల్ని రక్షించుకుంది. ఆయన పునరుద్ధానం మిమ్మల్ని జీవింపజేసింది. చూడండి, మొట్టమొదటిగా మనలో పోయబడినటువంటి జీవం ఎలా మరలా తిరిగి మనలోకి వస్తుందంటే, అది కేవలం ఒక యేసు ప్రభు వారిని అంగీకరించడం ద్వారా మాత్రమే. ఇంకా ఎవరి వల్ల కూడా అది సాధ్యం కానటువంటి పని. అందుకని ఆయన వాక్యం చాలా చక్కగా తేటతెల్లంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి మరణమైనటువంటి నిన్ను పిలవటానికే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఆత్మీయమైనటువంటి మరణములో దేవునికి దూరమైన స్థితిలో ఉన్నటువంటి నిన్ను దేవునికి దగ్గరగా చేయటానికే యేసు ప్రభు వారు ఆయన ఈ లోకానికి వచ్చారు. నిన్ను బ్రతికించటం కోసం, నిన్ను నెమ్మది కలిగినటువంటి స్థలంలో ఉంచటం కోసం, నిన్ను సంతోషకరమైనటువంటి స్థితిలో ఉంచటం కోసం, నిన్ను ఆయన రాజ్యానికి కుమారుడుగా వారసుడిగా చేయటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మన అపరాధములతో మన పాపములతో మనం ఇంకా దేవునికి దూరమై స్థితిలోనే ఉన్నాం. కానీ ఈ రోజుకి కూడా విశ్వాస జీవితంలో జీవిస్తున్నటువంటి వారు కూడా చాలామంది జీవితాలు చూస్తే వారు కూడా దేవునికి దూరమైనటువంటి పరిస్థితుల్లోనే మనం గమనిస్తూ ఉన్నాం. దేవునితో అనుబంధం లేనటువంటి స్థితులు, దేవుని యొక్క శక్తిని అనుగ్రహం పొందలేనటువంటి స్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో పాపం ఉండబట్టే, మన జీవితంలో పాపం ఉండబట్టే, ఆత్మీయమైనటువంటి మరణంలో మనం ఉండబట్టే దేవుని శక్తిని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేకపోతున్నామంటే కారణం ఏంటంటే
ఆయన శక్తిని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆయన యొక్క శక్తిని మనం తెలుసుకోవాలంటే పాపం అనే గోడ మనం పోగొట్టుకోవాలి. పాపం అనే ఆ గోడను తీసేసుకోవాలి. మన జీవితంలో ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టుకోవాలి. నూతన స్వభావాన్ని మనం దేవుని దగ్గర ధరించుకోవాలి. అప్పుడే దేవుడు మన జీవితాల్లో ఆయన బ్రతికింపజేయగలడు. అందుకనే వాక్యం సెలవిస్తున్న నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది. ఆయన వాక్యమే, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి నివసించినటువంటి యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే మనం బ్రతుకుతామని దేవుని వాక్యము పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, అపోస్తలుడైన పౌలు చాలా క్షుణ్ణంగా అర్థమైన రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మహిమను, ఆయన శక్తిని మనం పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఆయన సమాధిని శక్తి చేత జయించాడు, చెడును శక్తి చేత జయించాడు, ఆయన మరణాన్ని శక్తి చేత జయించాడు. ఏమండి, మన జీవితంలో కూడా మనం వాటన్నిటిని జయించాలంటే ఆయన శక్తి మనలో కావాలి. అందుకనే మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. మీరు రక్షణ పొందలేరు. ఆయన కృపచేత, అంటే మన ధర్మకార్యాలు చేయటం వల్లనో, మేలు చేయటం వల్లనో, అనేక మందికి సహాయం చేయటం వల్లనో మనము రక్షించబడలేము. కానీ ఆయన కృపచేత మనం రక్షించబడి ఉన్నాం. ఆయన ప్రేమ చేత మనం రక్షించబడి ఉన్నాం. ఇది నీ గొప్ప నా గొప్ప కాదు. మన స్థితిలో నుండి ఆయన మార్చగలిగినటువంటి గొప్ప ఆధిక్యతను ఆయన కుమారుడిగా చేసుకోవడానికి మనకి అధికారాన్ని అనుగ్రహించాడు. అలాంటి దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను ఆదరిస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎన్ని మార్లు నువ్వు పాపం అనే అపరాధముల చేత నువ్వు చచ్చిపోతూ ఉంటే, చచ్చిపోయిన స్థితిలోనే ఉన్నావు ఇంకా కూడా, కానీ ఆయన బ్రతికిస్తానని నిన్ను చేజాపుతూ ఉన్నాడు. ఒకవేళ నీ చేయి అందించగలవా, నువ్వు బ్రతికించబడతావు. ఒకవేళ చేయి అందించలేవా, నువ్వు జీవింపజేయలేవని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. కాబట్టి దేవునికి కావలసింది ఎవరంటే అపరాధాలతో ఉన్నవారు కాదు, పాపములతో ఉన్నవారు కాదు, వారు క్షమాపణ పొంది యేసు క్రీస్తునందు విశ్వాసముంచి నిత్య జీవం పొందుకునేవారే దేవునికి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదామావులు ఏ విధంగా అయితే ఆత్మీయమైనటువంటి మరణము స్థితిలో వారు చనిపోయారో, దేవునికి దూరం అయిపోయారో, ఆ స్థితి మనకు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మరలా మానవుడు తిరిగి దేవుని యొద్దకు చేరాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఈ మాటలు విని వీటిని గ్రహించి ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో వారు రక్షించబడతారని దేవుని వాక్యం స్పష్టంగా మనతో, నీతో, నాతో మాట్లాడుతూ ఉంది. ఒకసారి గ్రహించవా ప్రియ విశ్వాసి? విశ్వాస జీవితంలో ఉంటున్నావు కానీ ఇంకా దేవుని భయం లేదు నీలో. విశ్వాస జీవితంలో ఉంటున్నావు కానీ దేవుని శక్తిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. విశ్వాస జీవితంలో ఉంటున్నావు కానీ ఇంకా నువ్వు మరణం నుండి విముక్తి పొందలేదు, ఆ పాపము నుండి విముక్తి పొందలేదు. కాబట్టి ఈరోజే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఒప్పుకోగలిగితే, ఒకవేళ నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడగలిగితే, ఈరోజే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. అయ్యా, నా జీవితంలో నుండి నన్ను ఆ మరణపు స్థితిలో నుండి, ఆ ఆత్మీయమైనటువంటి మరణపు స్థితిలో నుండి నేను బ్రతకాలయ్యా అని నువ్వు కోరుకుంటున్నావా? కోరుకుంటే ఆయన ఇప్పుడే నిన్ను రక్షించుకోబోతూ ఉన్నాడు. ఆయన కృపచేత నిన్ను రక్షించుకోబోతూ ఉన్నాడు. అందుకనే ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు. ఆయన రక్తము చేత నిన్ను కొనుక్కున్నాడు, విలువ పెట్టి ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి ఆత్మీయమైనటువంటి మరణంలో నుండి మనం ఎప్పుడైతే మనం బ్రతుకుతామో, జీవింపజేయబడతామో, దేవునితో సహవాసం చేస్తామో, ఆయన శక్తిని మనం చూడగలుగుతాం. మనం కూడా చెడును జయించగలిగిన శక్తిని మనం పొందుకుంటాం, మరణమును జయించగలిగిన శక్తిని మనం పొందుకుంటాం, సమాధిని జయించగలిగిన శక్తిని పొందుకుంటాం. అప్పుడు యేసు క్రీస్తుతో కూడా లేపబడటానికి దేవుడు అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి మన జీవితంలో యేసు ప్రభువారు ఏ విధంగా అయితే ఆయన మృతుల్లో నుండి పునరుద్ధానుడై లేచాడో, ఆయన కుమారులైన వారు కూడా అలాగే లేపబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిన్ను నన్ను దేవుడు ఆయన కుమారుడిగా చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఒకవేళ
నువ్వు దేవుని చిత్తంలో గనక ఒకవేళ అలాగా ఉండాలని నువ్వు ఆశ కలిగి ఉంటే ఇప్పుడే నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయి. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ బిడ్డలు నాయన ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డని మీరు దర్శించండి. ప్రతి బిడ్డ జీవితంలో మీరు కార్యం చేయండి. వారి అపరాధములతో పాపములతో చనిపోయినటువంటి స్థితిలో ఉన్న వారి జీవితాల్లో తండ్రి ఇప్పుడే మీరు క్రీస్తుగా ఉదయించమని, ప్రభువుకు దగ్గరగా చేయగలిగినటువంటి, దేవునికి దగ్గరగా చేయగలిగినటువంటి ఆ పాపమనే అడ్డు కూడా వారి జీవితాల్లో తొలగించి నీతో నడిచే భాగ్యాన్ని, నీతో గడిపే భాగ్యాన్ని అయా అట్టి ధన్యతను మీరు అనుగ్రహింపజేయమని కోరుకుంటూ, మీకు నాయన ప్రభు మరణం మీద అధికారం ఇస్తానని చెప్పిన దేవుడు గనుక నా తండ్రి వారి జీవితంలో మీరు కార్యం చేసి మీరు సహాయం చేయమని, వారు మరణం నుండి విడుదల పొందే శక్తిని వారు పొందుకున్నట్లుగా, ఆ శక్తి దేవుని నుండి పొందుకున్నట్లుగా మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నీ నామములో వారు అది గ్రహించినట్లుగా మీరు సహాయం చేయమని, నీ మాటలు వాళ్ళ హృదయంలో నింపి ఇప్పుడే మీ కృపచేత వారిని రక్షించుకోమని, మీరు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధమైన నామములో ఈ యొక్క ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని ఆదరించారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి యొక్క వారంలో మరి ఈ యొక్క అపరాధముల చేత, పాపముల చేత చనిపోయినటువంటి స్థితి గురించి మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ముందుకు వెళదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.